75 ఏళ్ళ నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు, ఒక భద్రత, దానికి ఒక బాధ్యత. ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తా ఉంటే ఏమవుతుంది అడుగుతున్నామో నేను చూశాను. ఒంటెమిట్ట ఒక పేద కుటుంబం, చేనేత కుటుంబం, 4 ఎకరాల భూమి ఉంది, అప్పుల పాలైపోయాడు. ఆ 4 ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళ పేరు పెట్టేశారు. ఆ భూమి ఆయన పేరు లేదు. ఆన్లైన్ లో ఊరూరు తిరిగాడు, అందరు రాజకీయ రంగం తిరిగాడు, డబ్బులు ఇచ్చాడు, కానీ పని కాలేదు. కడాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త ఏని మా తల్లి కూతురు కూడా రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూసారు ఢిల్లీలో ఒక అమ్మాయి, శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టన వేలు కట్ చేసుకున్నది. నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతా ఉంది, రాష్ట్రంలో అరాచకం జరుగుతా ఉంది. చిన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు. గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నారని, నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు రాబోయే దుర్మార్గుడు ఉంటే మనందరి పని నడి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది. అంత దుర్మార్గుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను, ఆత్మకూరులో చెప్తున్నాను, మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడు, అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి, అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి, చేసి నిరూపించిన వ్యక్తి, అనుభవం రాజకీయ కుటుంబం. మళ్ళీ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామనారాయణ రెడ్డి రావాలి. సైకిల్ గుర్తుగా అసెంబ్లీ కోటేమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క రెండో బట్టను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం తమ్ముళ్ళు, ఆయన కేవలం రాజకీయం కావాలా, డబ్బులు కావాలా, సేవాభావంతో పనిచేసే వ్యక్తి, సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. ఈయనకి ఎవరు పోటీ చూసారా మీరు? చూసారా మీరు? ఈయనకేమైనా పోలుకున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మనకు అవసరమని అడుగుతున్నా. ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో వ్యక్తిని? ఏదైనా పనిచేసేవారని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఆలోచించండి, మంచికి ఓటేయండి, ధర్మాన్ని కాపాడండి. ప్రభాకర్ రెడ్డి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం అడుగుతున్నాను, పెన్నా డెల్టా ఏం తమ్ముళ్ళు ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ వచ్చాయా మీకు? ఈసారి వచ్చాయని అడుగుతున్నాను. వీళ్ళుంటే వస్తుందా అని అడుగుతున్నా. ఈ ప్రాజెక్టు కట్టింది సోమశిల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 36 టీఎంసీ నీళ్లు కెపాసిటీ ఉంటే కాదు నా నెల్లూరు జిల్లాకి ఇవ్వాలని 78 టీఎంసీ పెంపు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకో పక్క కందలేరు ప్రాజెక్టు కట్టి ఈ 2 ప్రాజెక్టుల వల్ల దగ్గర 146 టీఎంసీ నీళ్లు ఇచ్చి పెన్నా డెల్టాని సుస్థిరత చేసిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించుకోండి. అదే సమయంలో తెలుగు గంగ నీళ్లు అండర్ గ్రౌండ్ లో పైపుల్లో చెన్నైకి తీసుకుపోవాలంటే కాదు, సోమశిలకు రావాలి, కందలేరు నిండాలి, ఆ తర్వాత ఈ నీళ్లు ఇక్కడి నుంచి నేరుగా కాలువ ద్వారా చెన్నైకి తీసుకుపోవాలని ఆ రోజు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానివల్ల
ఈరోజు నెల్లూరు జిల్లా బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ. ఇది చరిత్ర అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేను అడుగుతున్నా, నేనున్నప్పుడు కూడా నీళ్లు రాకపోతే నేరుగా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు 45 టీఎంసీ నీళ్ళు ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూడండి, ఆ ప్రాంతం దెబ్బతినండి, 95 కోట్లు రిపేర్ అవుతుంది. చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు ఆ ప్రాజెక్టు కొట్టుకోకపోతే ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ దుర్మార్గుడు కారణం అవునా కాదా? ఇంకొక పక్క కూడా మంత్రులు ఉన్నారు, ఎక్కడ గాడిదలుగా వస్తున్నారో నాకైతే తెలియదు. ఎవ్వడికి ఏమీ పట్టదు. ఈ ప్రాంత అభివృద్ధి లేదు, ఈ ప్రాంతానికి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకొక ఆయనకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ చూసినా దోపిడీ తప్ప. ఇక్కడ ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన శ్రద్ధ గరుల పైన తప్ప సేద్యం పైన లేదు. అలాంటి దుర్మార్గుడు వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, కాలువలు పొడిపోయినాయా లేదా? నీళ్లు పోయే పరిస్థితులు ఉన్నాయా కాలువలో? దీనివల్ల నీటి ఎద్దలు వచ్చే పరిస్థితి వచ్చింది. చివరి భూములకు నీళ్లు రావడం లేదు. మొన్న ధాన్యం కొన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరోనా సమయంలో మీకు అన్యాయం జరిగిందా లేదా? కరోనాలో కూడా అందరూ హాలిడే ఇస్తే ఇళ్ల దగ్గర పడుకుంటే, లాక్డౌన్ లో ఉంటే సేద్యం చేసింది రైతన్నే సేద్యం చేశాడు. రైతే దేశానికి అన్నం పెట్టాడు. మీరు కూడా ఇంట్లో పడుకొని ఉంటే ఏమయ్యే దేశం నేను అడుగుతున్నా. అలాంటి పరిస్థితుల్లో 860 కేజీల పుట్టికి 160 కేజీలు ధాన్యం దోచుకున్నారా లేదా తమ్ముళ్ళు? దోచుకున్నారా లేదా? ఇది అన్యాయం అవునా కాదా? ఈ దొంగ ఈ మంత్రి అవునా కాదా? ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఏం చేశారు? సిగ్గు లేదు. దోపిడీ జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏమీ చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఒకే మాట చెప్తున్నాను. నిన్న కూడా రైతు భరోసాని 12,500 రూపాయలు హామీ ఇచ్చి దాన్ని తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి. 7,500 ఇచ్చాడు. 6,000 కేంద్రం ఇచ్చారు. మనం 20,000 అన్నదాత కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సబ్సిడీస్తో యంత్రాలు ఇస్తాం, అదే మాదిరిగా ట్రాక్టర్లు ఇస్తాం, ఆధునిక పనిముట్లు ఇస్తాం. ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆధునీకరణలో మనం ముందుకు పోతున్నాం. డ్రోన్స్ కూడా వచ్చాయి. వ్యవసాయం కూడా చాలా పగడ్బందీగా చేసుకునే సమయంలో రాత్రి వైపు తీసుకుపోయి వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. నిన్న ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి, కృష్ణ, పెన్నా ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది జరిగితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఇంకో పక్క నేను ముందే చెప్పా, ఇక్కడ ఉండే వ్యక్తులు మీరు చూశారు, ఏ వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పాను. తమ్ముళ్ళు మీరు ఒక మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో, భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబిల్ అన్నాడు, అన్నాడా లేదా? 99.5% చేసేసారని చెప్పాడు. చెప్పాడా లేదా? చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం
తగ్గిపోయింది. మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం అని చెప్పాడనే తమిళలో ఇక్కడ కూడా మద్యపానం మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు. ఏం తమిళలో ఆ రోజు కోట్ల బాటలు ఎంత? 60 రూపాయలు. ఇప్పుడెంత కోట్ల బాటలు? 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి ప్యాలెస్ పోతున్నాయి? అర్థమైందా? అంటే ఏం చెప్పావు నువ్వు? మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు. చేస్తా లేదా అని అడుగుతున్నా. చేసి ఓటు అడుగుతారన్నావు. సిగ్గు లేకుండా ఓటు అడిగాడు. మనకు సిగ్గులు కదా తమ్ముళ్ళు, ఓటేస్తావా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు ఓటేస్తాడా అని అడుగుతున్నా. ఏమమ్మా మీరు? మీ మంగళ సూత్రాలు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి. స్వార్థం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయమని మీరు నిర్ణయించుకున్నారు. నేను ఇప్పటికే చూశాను. అతనికి నిద్ర రావడం లేదు. ఈరోజు మీటింగ్ లో కూడా చూసుంటారు. మనిషిలో ముందు అనుకున్నాడు గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ తెగిదాం అనుకున్నారు. ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు. డ్రామా బయటపడిపోయింది. గాయం కనపడిందా తమ్ముళ్ళో? మీకు కనపడిందా? నేనే కదా హత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో. అవునా కాదా? బాబాయిని గొడ్డలతో లేపేస్తారు. నారాసుర రక్త చరిత్ర అంటారు. గులకరాయి డ్రామా ఆడతారు. నేనే గులకరాయితో, కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు. మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు. నేనే ఆ కోడి కత్తి తీసుకుని గుచ్చారంటారు. ఏం తమ్ముడు చూశారు కదా? ఈ డ్రామా రాయిని ఏం చేద్దాం? ఏం చేద్దాం? నా బాధ నన్ను గురించి కాదు, చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి. 5 కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా. ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా. నా బాధ, నా ఆవేదన ఒకటే. నేను ఆ రోజు అభివృద్ధి చేశాను. మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను. అయితే నేను చేసిన తెలుగు జాతి కోసం చేశాను. ఆ రోజు విభజన జరిగింది. హేతు బాగా తెలియదు. అది తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆలోచించాను, మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి, నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయాను. అదే అమరావతి. ఏం తమిళలో అమరావతి రోజు ఏమైంది చూసారా? పేదలు భరుస్తున్నాడు. డబ్బులు లేవు, నేను సంక్షేమాన్ని ఇవ్వనన్నాడు. నేను ఈ మాటే చెప్పాను. ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి. అవునా కాదా? ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు. లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి. కడుక్కోవడానికి కూడా నీళ్లుండవు. అవునా కాదా? అదే పరిస్థితి ఈరోజు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఒక్కొక్కరి పైన 8 లక్షల రూపాయలు అదనపు భారం వేశాడు మీ మీద. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? మద్యం ధరలు పెరిగాయా లేదా? చెత్త మీద పన్ను వేసాడా లేదా? పన్నులు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది ఎంత? 10 రూపాయలు, దోచింది 100 రూపాయలు, అసలు దోపిడీ చేసింది 1000 రూపాయలు. అవునా కాదా? అమ్మఒడి ఏంటి, నాన్న బుడ్డి ఏంటి? ఈ రెండే కంపేర్ చేయండి.
నేను అడుగుతున్నా, ఇలాంటి ఒకటి కాదు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు, పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు, ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి. ఇలాంటి ఒకటి కాదు, అన్ని కూడా మీరు దెబ్బతిన్నారు. నేను అడుగుతున్నా, ల్యాండ్ కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైన్ కుంభకోణం, గంజాయి కుంభకోణం, డ్రగ్గుల కుంభకోణం, పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు. ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా. ఏంటి ఇవన్నీ? మీకేమి రోషన్ రాదు, నేనే ఫైట్ చేయాలా, నేనే తెలియపోవాలి, అంతే కదా. మీకే ఎప్పుడైనా ఎవరైనా నా మీద కేసు పెట్టారా తమ్ముళ్ళు? 40 ఏళ్ళలో ఎవరైనా సాహసం చేశారా? నేనేమైనా తప్పులు చేశానని మీరు అనుకుంటున్నారా? అంటే ఎవడైనా అడ్డం వస్తే వాడిని అడ్డంగా నరికేయడం, ఇదేమి రాజకీయం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, మేమంతా శత్రువులంట. నీకెవడయ్యా శత్రువు? నువ్వు ఎక్కడ పుట్టావు, నేను ఎక్కడ పుట్టాను? నీకు నాకు సంబంధం ఏంటి? మీ నాన్న రాజకీయం చేశాడు, నేను రాజకీయం చేశాను. ఒకప్పుడు మిత్రులు రాజకీయంగా 2 పార్టీల్లో ఉంటే పోరాడారు, కానీ పోరాడిన నీచానికి పోలా, ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోలేదు. అది సాంప్రదాయం, అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు. నీ ఊరిలో ఒకరు మాట్లాడితే నువ్వు తెలుగుదేశమా అయితే నీకు పింఛన్ కట్టు, రేషన్ కట్టు, నీ భూమి కూడా లాగేసుకుంటాం, నీ ఇంటికి దారి లేదు అంటే మీకు శత్రువుల వాళ్ళు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు ఇవన్నీ? ఇది ప్రజాస్వామ్యం. నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ కిమ్ ఏంటంటే ఎవరైనా నవ్వితే కొడతాడు, మీ తండ్రి చనిపోయి నువ్వు వేడిస్తే నిన్ను కొడతారు, నువ్వు పండగ చేసుకుంటే నిన్ను కొడతారు. ఇప్పుడు ఇది ఇంతే. ఆయన చూసి మీరందరూ నవ్వాలి, మిమ్మల్ని కొట్టినా మీరు ఏడకూడదు. ఇలాంటి పిచ్చోడితో మనం ఏం చేస్తాం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా. మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి, మిత్ర కూటమి ప్రభుత్వం రావాలి. మళ్ళా మా తమ్ముళ్ళ జై బ్రాండ్ పోవాలంటే, గంజాయి పోవాలంటే, డ్రగ్స్ పోవాలంటే కూటమి రావాలి. ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, రామనారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి. యువత మేలుకో, మళ్ళీ నీకు జాబ్ కావాలి. ఈరోజు కూడా చెప్పలేకపోయాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మెగా డిఎస్సి మొదటి సంతకం. ఇదే కాదు, ఇంకా మీరు ఒకసారి చూస్తే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇప్పుడు అంటున్నాడు నా వల్ల కాదు, సంపద లేదు, నేను నిరుద్యోగ వృత్తి ఇవ్వలేను అంటున్నాడు. నువ్వు తప్పుకో. 5 ఏళ్ళలో నేనేం చెప్పానో చేసి చూపించడమే కాకుండా మళ్ళా చరిత్రను తిరగరాసే బాధ్యత మాది. అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధ్యత మాది. అందుకే యువతను కోరుతున్నా, 12 రోజుల తమ్ముళ్ళు టైము, సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జన సైనికుల జనసేన జెండా, ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి, గ్లాసు గుర్తు పట్టుకోండి, చేతిలో పట్టుకోండి. ఎక్కడ అవసరం నీళ్ళు కూడా తాగుతాం. అవసరమైతే దొంగలు ఎవరైనా వస్తే దాడి చేసి గ్లాస్ తోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క కమలం పువ్వు కూడా తీసుకురండి.
ముందర పెట్టుకోండి, కానీ సింబల్ మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ ఒకటే సింబల్. మళ్ళా మర్చిపోతే ఈ దొంగలు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు 10 రోజులు పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, హోంగార్డులకు న్యాయం చేస్తాం, టీచర్లు ఆదుకుంటాం, ఇంటి వద్దనే పింఛన్ ఇస్తా. సూపర్ 6 కూడా తీసుకొచ్చాం. మన సూపర్ 6 అదర్స్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఉన్నాయా? నవరత్నాలు నవ మోసాలుగా తయారైపోయినాయి, వెలవెలబోతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో అతను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి, అభివృద్ధి ఆగిపోతుంది. కడాడి ఇంటింటికి గంజాయి పంపిస్తాడు, డోర్ డెలివరీ ఇస్తాడు, తాగేసి ఇంట్లో పడుకోవచ్చు. మనం ఆ పరిస్థితి వస్తుంది. అందుకే మా సూపర్ 6 లో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. 4 కార్యక్రమాలు మీకు ఇచ్చా, ఎప్పుడు చేయని కార్యక్రమాలు మీకు ఇచ్చాను. నెలకు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇస్తాను తల్లి నీకు. సంవత్సరానికి 18,000 ఇస్తా, 5 ఏళ్లకు 90,000 ఇస్తా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తా. నలుగురుంటే 60,000 ఇస్తా. నలుగురిలో ఒకరినే చదివించను. ఈ రోజు కూడా చెప్పలేకపోయాడు. 2 పిల్లలుంటే తల్లి తండ్రి నిర్ణయం చేయాలి, అంటే ఎవరిని చదివించాలి. నేను అట్లా కాదు, 2 చదివించే విధంగా మీకు అండగా ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా తిరగండి, చంద్రన్నే మా డ్రైవర్ అని చెప్పండి, మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను. నా డ్రైవింగ్ లో అందరూ సేఫ్ గా ఉంటారు. 4 ధరలు పెరిగాయి. నేను ఇచ్చిన దీపం ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తానని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఏమమ్మా గుర్తున్నానా? నేను డాక్రా సంఘాలు పెట్టింది నేనే. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల చేప ఇవ్వడమే కాదు, చేప ఇస్తే తినడం తాత్కాలికం, చేప ఇవ్వని రోజున పస్తు మళ్ళీ. నేను ఇచ్చిన వల కూడా ఇచ్చి చేపలు పట్టే మార్గాన్ని నేర్పిస్తా, సంపద సృష్టించే మార్గాన్ని చూపిస్తా. జగన్ ఇచ్చేది మీకు 10 రూపాయలు ఇచ్చి జలగమారిగా 100 రూపాయలు లాగేస్తున్నాడు. మీ ఆస్తులు 1000 రూపాయలు దోచేసుకుంటున్నాడు. నేను ఇచ్చేది 20 రూపాయలు ఇచ్చి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిస్తా. 20 రూపాయల్ని 2,000, 2 లక్షలు, 2 కోట్లు సంపాదించే మార్గం కూడా మీకు చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే చాలా మంది అంటున్నారు కుల గణనని. ఏ కుల గణనే కాదు, రాబోయే రోజుల్లో స్కిల్ గణన కూడా చేపిస్తా. ఎవరెవరికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో చూసి, ప్రపంచానికి ఏ స్కిల్స్ అవసరమో చూసుకుని మీ అందరిని ఆ స్కిల్స్ ని డెవలప్ చేసి మిమ్మల్ని పైగా చేసిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నేను ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణని. పార్టీ మారితే ఎంత అవమానించారు తమ్ముళ్ళు, చూశారు కదా అని అడుగుతున్నారు. గిరిజన మహిళ, యానాది మహిళ అవమానం చేశారు. అంటే ఈ పెత్తన్నాడు ఆవిడ మాట్లాడింది, నెత్తిన రూపాయి పెడితే 5 పైసలు కూడా అమ్మదంట. ఇప్పుడు అడుగుతున్నా నేను, జగన్మోహన్ రెడ్డి పైన నెత్తిన రూపాయి పెడితే ఏలం వేస్తే కొనేవాడు లేడు. ఎవరినో కొంటారా తమ్ముళ్ళు? దుర్మార్గుడిని. మీ నాన్నే నిన్ను చూస్తే భయపడిపోయి బెంగళూరు పంపించాడు. నీ తల్లికి అన్నం పెట్టిన వాడు నీకు నాకు ఏమైనా చేస్తారా? తల్లిని గౌరవించిన వాడు సమాజాన్ని గౌరవిస్తాడని అడుగుతున్నా. ఏమమ్మా నీ కొడుకు నీ గౌరవించకపోతే దేశంతో ఉద్ధరిస్తాడని అడుగుతున్నా మిమ్మల్ని.
అలాంటి దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇక్కడే ఎమ్మెల్యే విక్రమరెడ్డి నాయుడు పేరుకే వెంకటేశ్వరుడిది పెత్తనం. ఆయన చూస్తే కాంట్రాక్టులు, ఇసుక దందా, ఎర్రచంద్రం స్మగ్లింగ్, లేఅవుట్లు, మైనింగ్ డీల్స్ అన్ని దోపిడీ. అవునా కదా? పెన్నా నదిని దోహేశారు, మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలంలో బస్ స్టాండ్ కట్టకుండా షాపింగ్ మాల్స్ కట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే సోమశిల హై లెవెల్ కెనాల్ మొదటి దశ పనులు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఇది చేయించే బాధ్యత మాదని. మేము ఈ అమ్మాయి గిరిజన మహిళ పాపం, అందుకే ఆ అమ్మాయికి ఒక బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నష్టపోతా ఉంది. ఈ ప్రభుత్వం పోతే తప్ప నాలాంటి పేదవాళ్ళకు న్యాయం జరగదని ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చింది. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు సోమశిల ఉత్తర దక్షిణ కాలువలకి లైనింగ్ పనులు చేయాలి. హై లెవెల్ కెనాల్ రెండో దశ పనులన్నీ కూడా పూర్తి కావాలి. ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇక్కడి నుంచి నెల్లూరు వరకు 4 లేన్ రోడ్ కావాలి. 1025 టిడ్కో ఇళ్ళు ఇచ్చాం, అవన్నీ కూడా పూర్తి చేయాలి. ట్రామా కేర్ సెంటర్ 250 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరారు, అది కూడా చేద్దాం. ఇవే కాకుండా ఇంకా వారు చెప్పినట్టు ఒక లిస్ట్ ఒకటి ఇచ్చారు. టైం